ఆహా సుందరి ఆహా సుందరి ఓహో సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేదు కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ రోజా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఈరోజు రెసిపీ వచ్చేసి పింక్ తోటకూర పెసరపప్పు ఫ్రై అండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది అన్ని సీజన్లో దొరకదు, అన్ని ప్లేసెస్లో కూడా దొరకదు అనమాట. మెయిన్గా కేరళలో పండుతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. మనము ఫ్రై చేసినప్పుడు కొంచెం పోపు దినుసులు ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాను. ఈ పప్పులు కొంచెం వేగాలి. వేగాక దాంట్లో కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. సో ఇవి కూడా కొద్దిగా 1 మినిట్ ఫ్రై చేసేసుకుని సన్నగా పొడుగ్గా చీలికల్లాగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుంటున్నాను. సో ఈ ఉల్లిపాయ కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గించుకుందామండి. సో స్టార్టింగ్లో నేను పాట ఎందుకు పాడానంటేనండి, ఈ తోటకూర, పింక్ తోటకూర పేరు కేరళలో దేశీ సుందరి చీర అని పిలుస్తారనమాట. అందుకని ఆ సుందరి అనగానే ఆహా సుందరి అనే పాట గుర్తొచ్చింది. సో అందుకని పాడాను. సో ఈ ఉల్లిపాయలు చక్కగా వేగిపోతున్నాయి. ఇప్పుడు నేను శుభ్రంగా కడుక్కుని సన్నగా కట్ చేసుకున్న పింక్ తోటకూరని అయితే వేసేసుకుంటున్నాను. నేను మొన్న రైతు బజార్కి వెళ్ళానండి. సో అక్కడ ఒకే ఒక అమ్మాయి దగ్గర ఉందన్నమాట. మిగతా అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. సో ఇదేంటి డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాము అని చెప్పి తీసుకొచ్చాను. సో ఈ తోటకూరలో అండి నేను గూగుల్లో చూశాను, చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా ఐరన్, మెగ్నీషియము, జింక్, మ్యాంగనీస్, కాల్షియము, అలాగే విటమిన్ ఏ అండ్ సి చాలా పుష్కలంగా ఉంటాయంట. అలాగే ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు తీసుకుంటే కూడా చాలా మంచిదంటండి. సో చక్కగా నేను మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను. సో చూడండి చక్కగా వేగిపోతుంది. ఈ సుందరి చీర మ్యాజిక్ ఏంటో చూడండి. మనం వేసినప్పుడు ఆకు పింక్ కలర్లో ఉంది కదా. సో ఇప్పుడు మగ్గేసరికి అది కొంచెం గ్రీనిష్ కలర్లోకి మారింది. దాంట్లో వేసిన ఉల్లిపాయలు మాత్రం పింక్ కలర్లోకి మారిపోయినాయండి. సో ఈ తోటకూర బాగా వేపాలండి, లేదంటే అది పచ్చివాసన వస్తుంది. అలాగే పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ కూడా అస్సలు బాగోదు. సో మంచిగా వేపుకుంటేనే ఆ రుచి అంతా కూడా ఉంటుందన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. ఇప్పుడు దాంట్లో నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల సేపు మనము మగ్గించుకుందాము. ఇది అన్ని సీజన్స్లో దొరకదండి. మెయిన్గా వర్షాకాలంలో బాగా వస్తుంది. అది కూడా కేరళలో బాగా పండుతుందంట. సో చూడండి చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనకి తోటకూరలో ఉప్పు చాలా తక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. అలాగే కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఈ పొళ్ళన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. సో ఈ కూర మనకి వేడివేడి అన్నంలో ఈ కూర పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో తోటకూర కొంచెం పప్పు అనేసరికి తొందరగా పిల్లలు ఇష్టపడరు కదా. ఇలాంటి ఫ్రైస్ చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. హెల్త్ కూడా చాలా మంచిది, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలా ఫ్రై చేసుకున్నాక నేను లాస్ట్లో పెసరపప్పుని ఒక్క పొంగు రానిచ్చేసి ఉడికించాను అనమాట. ఆ పెసరపప్పు వేస్తున్నాను. సో ఇంకొంచెం మనకి టేస్ట్ అనేది పెరుగుతుందనమాట. సో ఈ పెసరపప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా లాస్ట్లో ఒక్క 1/2 స్పూను షుగర్ వేసానండి. సో ఈ షుగర్ వేయటం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో కొంచెం మళ్ళీ కలర్ చూడండి, పింకిష్ కలర్లోకి వచ్చేస్తుంది కూర. సో మీకు కూడా ఈ పింక్ తోటకూర దొరికితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రసము, సాంబార్లో కూడా మంచి కాంబినేషన్ అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.